అన్నా ఇదో కళాఖండం అన్న విఎఫ్ఎక్స్. వావ్, వాట్ ఏ వండర్. వావ్, మాట్లాడుకోవాల్సిందే విఎఫ్ఎక్స్ గురించి కూడా. అంటే నాకు అర్థం కాలేదు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు మరి వీళ్ళు ఎక్కడి నుంచి హైర్ చేసుకున్నారు అంటే సినిమాలు తీసేవాళ్ళ, లేకపోతే సీరియళ్ళు చేసేవాళ్ళ, లేకపోతే ఇప్పుడిప్పుడే ఇంటర్న్షిప్లు చేసుకొని 10th డిగ్రీలు అయిపోయా, నాకు అర్థం కాలేదు. మరి ఓవరాల్గా నాకైతే ప్లస్ పాయింట్ అనేది ఏమీ కనిపించలేదు. ఒకటే ప్లస్ పాయింట్, పాపం ప్రభాస్ చేసేటి సినిమా అంతే, అంతకు మించి నాకు ఇంకేం ప్లస్గా అనిపించలేదు. తర్వాత ఇప్పుడు ప్రభాస్ కూడా రిగ్రెట్ ఫీల్ అవుతాడేమో, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా నన్ను బాగా చూపించాడు, అంతంత పెద్ద పెద్ద మాటలు, మారుతి అడ్రస్ ఇవ్వడం అదంతా. వచ్చేస్తారన్న మారుతి గారు, మీ ఇంటికి ఖచ్చితంగా జనాలు వస్తారు, అందరూ కలిసి నిండుగా భోజనం చేయండి. రాజాసాబ్ సినిమాలు మాత్రం హీరోయిన్ల సామాన్లు అయితే బాగున్నాయి, నాకు నచ్చినాయి. ముగ్గురు హీరోయిన్లు, ఇంకో ఆరుగురు మంది ఉంటే బాగుంటుండే. కొంచెం అభయావరేజ్ అనిపించింది అన్న. సో మనకి ఏదైతే ప్రభాస్ గారి ఆయన షార్ట్ ఉంటుందో, ఆయన షార్ట్ తగ్గట్టు బడ్జెట్ పెట్టుకున్నారు, కానీ ఒక స్టోరీ, ఒక ప్రాపర్ స్క్రీన్ ప్లే అయితే సెకండ్ హాఫ్ పెట్టుకోవాలనిపించింది. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఏదైతే ఉందో, మన బుజ్జిగాడు లేదా డార్లీ మూవీ ఏదైతే కామెడీ టైమింగ్ చూసామో దాని వరకు 100% వాడుకున్నారు, దానికి ఎలాంటి నో డౌట్. కానీ ఎందుకో సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ స్క్రీన్ ప్లే అనేది జనాలకు అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు, సింగిల్ స్క్రీన్లో చూసే వాళ్ళకైనా లేదంటే మాస్క్ అయినా అంత కనెక్ట్ అవ్వలేకపోవచ్చు. అది చాలా నెగిటివ్. అండ్ ఇంకొకటి మెయిన్ నెగిటివ్ ఏంటంటే, వాళ్ళు ఏదైతే ముస్లాట్ గెటప్ ఒకటి చెప్పి బాగా హైప్ చేసుకున్నారు, టీజర్లో అయినా ట్రైలర్లో అయినా సరే, ఈవెన్ ఈవెంట్స్లో కూడా చెప్పుకున్నారు సవాల్ వేస్తా అని చెప్పి. సవాల్ కాదు, లోపల ఆ సీన్స్ అయితే లేపిస్తారు, అవి దాని వరకు చాలా డిసప్పాయింట్ అనిపించింది. అండ్ ఇంకొకటి, సినిమాలో లేని ఒక జోకర్ గెటప్ తీసుకొచ్చి ట్రైలర్ అన్నింటిలో హవా చేసి క్లైమాక్స్లో పెట్టారు. అది అసలు ఆయన అస్సలు సెట్ అవ్వలేదు. అసలు ఎలా అంటే బయట జోకర్ చూస్తే ఎలా అనిపించింది, అస్సలు ఆయన సెట్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే సాంగ్స్ ఏదైతే ఉన్నాయో, ఆయన డ్యాన్స్ అయినా, ఆయన ఎనర్జీ అయినా బాగుంది, కానీ అవన్నీ సినిమాకి అన్నెసరీ. ఎక్కడ వాళ్ళు ఏదో ఇరికించాలని పెట్టారు తప్ప, కమర్షియల్గా తీసుకోవాలని పెట్టారు తప్ప ఏది అవసరం లేదు. ముగ్గురు హీరోని అన్నెసరీగా ఇరికించారు, మొత్తం డిసప్పాయింట్మెంట్. తన శక్తికి మించి చేశాడు భయ్యా, తన శక్తికి మించిన సబ్జెక్టు దాన్ని మ్యాక్సిమం 80% డీల్ చేశాడు. అసలు ఓటీపీ చెప్పాలనే గేటెడ్ కమ్యూనిటీ లోపల కూడా రానివాడు, ఆ ధైర్యంతోనే చెప్పాడు. కల్కి డిఫరెంట్, సాహో డిఫరెంట్, ఎవ్రీ మూవీ ప్రభాస్ది వచ్చే ప్రతి మూవీ డిఫరెంట్. అండ్ దిస్ ఇస్ టోటలీ, అండ్ ఇలాంటి మూవీ మళ్ళీ ప్రభాస్ చేస్తాడో లేదు, ఎందుకంటే హారర్ బేస్డ్ మూవీ ఎప్పుడు చేయలే. ఈ మూవీ డిఫరెంట్, వీ కాంట్ కంపేర్ విత్ అదర్ మూవీస్. ఎవ్రీ మూవీ ఆఫ్ ప్రభాస్ ఈజ్ అ యూనిక్ వన్. అన్న వాళ్ళంతా చెత్త నా కొడుకులు. నిజంగా నేను ప్రభాస్ ఫ్యానే, నేను ఒక రివ్యూయర్నే. ఒకవేళ బాగాలేకపోతే నిజంగా బాగాలేదనంట. 300 కాదు 500 పెట్టినా తక్కువ కాదు. నిజంగా ప్రభాస్ లాంటి హీరోని చూడాలి, ప్రభాస్ని ఒక ఫ్రెష్ లుక్స్లో చూడాలి అని అనుకుంటే ఈ సినిమాకి అయితే 100% రావాలి.